పుత్రుడా యుగ యుగమున నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే ఆమేన్ మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా అమలు రవుగా స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే ఆమేన్ మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే ఆమేన్ మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అది ఎవరు కొలువలేనిది యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దేనిని నమ్ము అది భూమి అందించలేనిది నిజమా యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును తల్లి బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను ఎన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది దీనిని నమ్ము అది భూమి అందించలేనిది భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును వాడిపోయి రాలును త్వరలో మూడులా ఉపకారములకు నేనేమి చెల్లించును చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా దేశపు నీకిచ్చిన చాలునా
గర్భఫలమైన నా జేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా గలనా ఏలాది కుటేలనా ఏలాది దూడలనా వేలాది కుటేలనా చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును మరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పించును విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పించును కపట నటనాలు చాలించి హృదయ నీకిచ్చిన చేబుని నిత్యము నిన్ను వెంబడించెదను రములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిల్వలో మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిల్వలో వాడబడాలని మంచి ఉద్యోగం మంచి సంబంధం ఎందుకంటే దేవుడు ఎన్నో విధాల మరి రాష్ట్ర నక్షత్రం ప్రతి ఉద్యోగంలో కానీ దేవుడు ఎన్నో విధాల అపాయకరాన్ని కాపాడు కాబట్టి మరి జీవితంలో ఉన్నంతసేపు అసలు జీవనం సేపు దేవుడు సేవ చేయాలని నాకు ఆశ అన్నిల మధ్య సేవ చేయాలని అందరూ కూడా అన్ని వారందరూ దేవుడి సేవలో రావాలని జరిగించాలని ఆశ దాని నుంచి నాకు ప్రార్థన హల్లెలూయా సార్ చెప్పండి స్తోత్రం హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం. ఒక మాట ప్రభు బాగానే జ్ఞాపకం చేస్తారు. ఏమని మాట్లాడుతున్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అంటుండ్రు. అన్న చెప్తున్నాను నా ఈ దేవుని మాట హెచ్చరిస్తున్నాను అన్నమాట. సరే 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 అందరూ కనబడుతుంది చెప్పండి చెప్పండి నా పేరు హిందూ నేమ్ బుచ్చిరామ్ దేవుని నామంలో బుచ్చిబాబు. మా మామగారు ప్రసన్నదాస్ కురిక్యాల్ వారి కూతురు విమోచన చెల్లె చెల్లె కూర్చున్నా ఇచ్చినటువంటి భార్య విమోచన ప్రసన్నదాస్ మా నాన్న హనుమయ్య మా అబ్బ బుచ్చావు. మా నాన్న చనిపోయాడు. బాగున్నది 100 సంవత్సరాల దగ్గర ఉంది రుద్రాలు. నేను గతంలో మైనింగ్ బీటెక్ చేసిన నాకు 10 సంవత్సరాలు అది ఉద్యోగాలు బ్యాన్ అయినాయి. ఉద్యోగము అది పొందలేకపోయాను. అలాగా నడిపించేవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నడిపించే విధంగా చూస్తే స్తోత్రమైన గొప్ప దేవుడు కనబడుతుంది. ఒకప్పుడు చిన్న సాక్ష్యం నాదేం పంచుకోవాలంటే నేను ఒకప్పుడు నాస్తికుడు ఏది నమ్మని ఆమేన్. మా బ్రదర్ ఉన్నాడు, ఆయన అడ్వకేట్ అయినా కారణం తెలుసు, లేఖలు తెలుసు. కాబట్టి నేను ఏం నమ్మేవాడిని కాదు. ఏ దేవుడు నమ్మను. మంచిగా తినాలి, మంచిగా భోజనం చేయాలి, చదువుకోవాలి, పని చేయాలి. అదొక పాత్ర వచ్చిండే 1987 చిన్న ఉన్నప్పుడు వెళ్ళబట్టినే పోవా సంవత్సరం పాత్ర ఉండేదో వస్తుండే. అప్పుడు నేను ఏం పని లేదా అని స్తోత్రం అన్నప్పుడు ఆయన ఒకసారి నేను దుబాయ్ వెళ్ళిన స్తోత్రం షార్ట్ కట్ చెప్పేసి దుబాయ్కి వెళ్ళిన నేను 89లో. అయితే అక్కడ నేను స్తోత్రములు ఏంటంటే మన డ్రైవింగ్ లైసెన్స్ పొందుకొని అక్కడికి వచ్చింది. అతనికి నేను డ్రైవింగ్ చేసిన. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు ఏమన్నా తెలుసు అజయ్ ఆ రోజు నన్ను నిలబెట్టలే అన్నాడు. అట్లుంటుంది.
నీకు తెలుసా, ఎవరైతే యేసును వ్యతిరేకిస్తారో, ఎవరైతే యేసును ధిక్కరిస్తారో వారినే మొదలు పట్టుకుంటారు. అది నా జీవితంలో. అందుకు అందరూ చెప్తా, అరే నమ్ముకోరా భయ్, నమ్ముకోరా అంటే అంటారు, ఏం నమ్ముకుంటావు అంటే, నమ్ముకో, నువ్వు సత్యదేవుని నమ్ముకుంటావు, నిజమైన దేవుని రక్షకుడు. ఆయన ఆకాశం కలగజేసి, భూమిని కలగజేసి, సమస్తం కలిగేసి మానవునికి ఇచ్చేసిండు. ఆమె చెప్పండి గట్టిగా. కానీ తాత్కాలికమే, ఇక్కడ ఉన్న పర్మనెంట్ కాదు. ఇక్కడ ఉంటే 70-80 ఆ తర్వాత స్తోత్రం మనకు స్థానం ఉంది. అది భూలోకంలో నువ్వు స్థిరపరచుకోవాలి. ఆమె యేసుక్రీస్తు నమ్ముకుంటే, ఎందుకంటే మనం తప్పైనప్పుడు యేసు ఏదో తోటలో ఆదాము వేసిన ఆ తోటలో మనుషులు తప్పిపోయిన ఈ ప్రజలను రక్షించడానికి మళ్ళీ యేసుక్రీస్తు ఈ భూలోకంలో పుట్టడం జరిగింది. అదే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకాన్ని ప్రేమించు అంటే నిన్ను నన్ను ప్రేమించు ఒక మరణే కాదు, అందులో లోకమంతా ఉంది. అందుకోసమే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమ అక్కడి ఉంది. మనం చాలా మంది యేసుని ఎరగరు. కొంతమంది యేసుని ఎరగ ఏం చేస్తారంటే వాళ్ళు కపటంగా ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ పొరుగువాడిని ప్రేమించారు వాళ్ళు. ఆమె చెప్పండి కదా. కానీ దేవుడు అదే చెప్పింది కదా, నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను దేవుణ్ణి ప్రేమించు, నువ్వు పొరుగువాడిని ప్రేమించు. ఇవి చేసిన తర్వాత దేవుని ప్రేమ మనలో ఇమిడి ఉంటది. కాబట్టి ఇది మనిషిపోతురు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను స్తోత్రములు ఈ 2 మాట చెప్పి నేను ప్రార్థన వైపు వెళ్ళిపోతా. ప్రార్థన అందరికీ ప్రార్థన నాకు ఇష్టమే. నాకు ప్రార్థన చేయలేదు తెలుసు. ఒకప్పుడు నేను స్తోత్రం రక్షింపబడ్డప్పుడు నాకు ఏం తెలియదు. మా నాన్నగారు ప్రార్థన చేయరా, జీవముడు వేయించి డబ్బులు వెళ్ళిపోయినాయి, మొత్తం అంతా ఫెయిల్ అయిపోయినా ఆయన తీసుకొచ్చి బైబిల్ చదివించు. నువ్వు సేవ చేయాలని చెప్తాడు. ఏం సేవ చేస్తావు నాకు కష్టమే. ఒక్కడు కూడా అంటారు గంత ఓటుకుంటారు. మనకెక్కడ మనకు లేదు. కానీ చెయ్యరా బిడ్డ, చెయ్యరా. నువ్వు సేవ చేస్తే బాగుపడతావు. ఇంకా 4 సంఘాలను ఒకటి నడపలేను అంటే తర్వాత ఏం జరిగిందంటే స్తోత్రం నా జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత తీసుకొచ్చి మా నాన్నగారు చక్కగా నాకు బైబిల్ చదివించు. ఆమె చెప్పండి. కానీ మా నాన్నగారికి వెళ్ళిపోయింది. ఒక సంఘటన నాకు బాధకరం ఏంటంటే, మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ బైబిల్ చేతిలో పెట్టి ప్రార్థన నేర్పించుడు, అన్ని చూపించుడు, కానీ అతడు ఇక్కడ లేడు. ఆమె చెప్పండి కదా. బాగా ఏడ్చిన, అయ్యో నాకు ఇచ్చేంది, నేను ఏం చేయాలి, నేను ఎవరి దగ్గర పోయి చెయ్యి ఆపలేదు కదా, నేను ఏం చేసి బతకాలి అని స్తోత్రం బాధపడినప్పుడు ఒక 2 పాస్టర్లు మా దగ్గరికి వచ్చేసి నిలబడి వాళ్ళు అన్నారు, ఇడిచిపెట్టకు అజయ్, నేను ఎంబడి దేవుడున్నాడు. ఇప్పుడు 4 సంఘాలను పెడితే వాడికి కష్టం అవుతుంది. ఇప్పుడు కష్టమే, కానీ ఇప్పుడు నువ్వు నిలబడు దేవుని కోసం. ఆమె చెప్పండి కదా. దేవుని కోసం నిలబడమే. అప్పుడు ఇంకా బలహీనంగా ఉన్నా, నా శరీరంలో కెమికల్ రేపు మందు మాకులు అంతా బాడీలోకి వెళ్ళిపోయింది కాబట్టి బతకడం చాలా కష్టమే. నేను మామూలుగా నా సోదరు కాదు, అసలు చచ్చిపోవాల్సిందే. ఇంకా కెమికల్ దాడి నా మైండ్లో ఉన్నది. ఇంకా సంపూర్ణ నాకు విడుదల కలగలేదు. మీరందరూ నాకు విడుదల కలగాలని ప్రార్థన అనేది విడుదల వస్తే చాలా దేవుడు సైతాన్ని బాగా మంట. అదే విడుదల వస్తే స్తోత్రం. తనకు తెలుసు, దెయ్యాలకు బాగా తెలుసు, భ్రాతులకు బాగా తెలుసు, మంత్రకాలకు ఎక్కువ తెలుసు దేవుని గురించి. ఆమె చెప్పండి కదా. మా దగ్గరకు ఒక కౌరవ వస్తుండే, ఆయనే చెప్పులు అక్కడ ఇచ్చిపెట్టి నా దగ్గరకు వస్తుంది. ఎందుకురా కౌరవం అంట, ఓ నీ దగ్గర ఏది ఏమంటది, చెప్పులు వేసుకో. ఎందుకురా, ఓ నీకు దేవుడు ఉన్నాడు బిడ్డ అంటుంది. అంటే ఈ కౌరవాన్ని వ్యక్తికి ఈ మంత్రకర్తకి ఎంత తెలుసు దేవుని గురించి, దయ్యాలకి బాగా తెలుసు దేవుని గురించి. జబ్దాంగాడిగా మనుషులు భయపడరట. చూడు ఒక మాట దాన్ని ప్రార్థన చేయకుండా కదా, ప్రార్థన అనే మాట 2 మాటలు స్తోత్రం నుంచి చెప్పడానికి ఇష్టపడ. నాకు ప్రార్థన చేయడం మహా ఇష్టం. ఆమె చెప్పండి గట్టి. ప్రార్థన ఎంత మంచిదంటే దానికి పులి స్టాప్ లేదు, కామ లేదు, చేస్తూనే ఉంటా అంటే ఎంతవరకు చేసినంటే నాకు 2 గంటలు వేసే ప్రార్థన అనుభవం ఉంది. ఆమె చెప్పండి గట్టి. ఆ స్థాయిలోనికి వెళ్ళిపోయినా అప్పుడు తెలుసు దేవుని గురించి. మన భక్తి అనేది కొంచెం మనకు అర్థం కాదు, డీపుగా వెళ్ళిపోవాలి, లోతుకి వెళ్ళిపోవాలి. అప్పుడు భక్తిలో ఉన్న మర్వం బయటకు వచ్చాను. అంటే నీ ధ్యానిస్తా. ఇప్పుడు బైబుల్ చదువుతారు కొంతమంది, ధ్యానించడం వేరు. ఆమె చెప్పండి గట్టిగా. అంటే నేను బైబుల్ ఒక పట్టుకున్నాను అనుకో, కానీ 10 పైసలు ఉంటాయి కానీ నీకు బయటికి ముంగడికి వెళ్ళా. అక్కడ అవ్వాలి, అక్కడ నీకు స్తోత్రం వడ్డీ అంటే కదా, వైద్యురాలు మరి స్తోత్రం బంగారం అంతా అన్ని అలా నీకు దొరుకుతాయి. ఆమె చెప్పండి గట్టిగా. బైబుల్ ధ్యానించేవారు అంతా పొందుకుంటారు. ధ్యానించాలి, ఎప్పుడు ధ్యానించని నేర్చుకోవాలి. నీకు అర్థమైతే బైబుల్ అందరికి అర్థం కావడం చాలా కష్టం. ఒక వ్యక్తి అంటుడు ఏం చదివిన బైబుల్ అంటే ఆయనకు అర్థం 200 సార్లు చదివినాడు ఒక వ్యక్తి బైబుల్. ఆమె చెప్పండి గట్టిగా. ఏమర్థమైందా నీకు అంటాట అంటే సముద్రంలో ఒక చుక్క నీళ్ళు తీసుకొచ్చి నోట్లో పోసుకున్నట్టు ఉందట. ఆమె చెప్పండి గట్టిగా. అయ్యో మాకు ఏమర్థమైంది ప్రభా, అప్పుడు నాకు అనిపించింది 2-3 సార్లు నాకేమర్థమైంది, నాకు ఏమర్థం కాలే. చెప్పర గట్టిగా హల్లెలూయా. నీకు అర్థం కాదు, ఏదో నీకు అర్థమైందా, ఏ గ్రంథము నీకు అర్థమైందా అది హృదయంలో పెట్టుకో. భక్తులు దుష్కాంతముగా మన ముందు గ్రంథం పెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక.
అందుకోసం అర్థమైంది, నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం. అందుకోసం ప్రార్థన అంటే మహా ఇష్టం. ప్రార్థనతోటే నేను స్తోత్రములు ఆరాధకుడిగా మారిపోయినా. ఆమె చెప్పండి. ఒక సాక్షి చెప్తా చిన్న, నాకు పాట రాదు, నా పాట పాడితే అందరూ నవ్వేది, ఏమి సరవరావు అజయ్ అందరూ. కానీ ఇప్పుడు నేను పాటతో ఆరాధన చేస్తున్నా. ఆమె చెప్పండి. ఎక్కడికి వెళ్ళిన ఆరాధకుడిగా మాట చేసిండు అంటే ఆరాధన చివరికి వచ్చేది మన దగ్గరికి ఆరాధనే. అంత గొప్ప దేవుడు బిడ్డ, నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు దేవుని పిల్లారా. అందుకోసమే దేవుడు ఎప్పుడు కానీ మనం లోతులోనికి వెళ్ళాలి. ఆమె చెప్పండి. గట్టిగా పొద్దున మనందరికి మంచి మంచి అలవాట్లు ఉంటాయి. ఉంటాయా లేవా? కొంతమందికి టీ తాగుతారు, వాళ్ళకు అలవాటు అది మంచి అనుకుంటారు. కొంతమంది మంచి వాటర్ తాగుతారు, అది మంచిది అనుకుంటారు. కానీ అన్నిటికంటే మంచిది 5 గంటలకు లేచి ఏం చేయాలి? అది మంచి చప్పడకూడదు దేవుడికి. అది అలవాటు. ఎవరికన్నా 5 గంటలకు లేచి ప్రార్థన, అది నీ మంచిది, నీ బతుకుకు మంచిది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నువ్వు నీ సేవని కాపాడుతుంది. అజయ్ ని బ్రతికించి నిలబెట్టింది అంటే కేవలం మా నాన్నగారు నేర్పించిన ప్రార్థన. నా బతుకును టర్నింగ్ పాయింట్ లో తీసుకుపోయింది. నువ్వు స్తోత్రం. అనేక మంది కొంచెం జెర్సీ అవుతారు, చాలా మంది సీనియర్ కదా. నా 20-30 సంవత్సరాలు వచ్చి అమ్మడ కూడా కొంచెం కష్టపడతారు కదా, నా చిన్న వయసు వాళ్ళు అనుకుంటారు. కానీ నో ప్రాబ్లం, అందరినీ ఆ స్తోత్రం కౌగులించుకుంటా మాట్లాడదా, ఏం పర్వాలేదు, మీకేం మోదల సమయం చెప్పి స్తోత్రం నేను అనడానికి ఇష్టపడతా. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పర గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది మన జీవితంలో మత్తయి సువార్త 6:9 చదువుతారా? చదువు తీసుకోలేదు. ప్రార్థన గురించి ఉంది. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మును శోధనలో తేక దుష్టి నుంచి తప్పించుము. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుల వారు ప్రసంగాలు నేర్పించలే, యేసు ప్రభుల వారు శిష్యులకు ఏం నేర్పించలే? ప్రార్థన నేర్పించిండు. ఆమె చెప్పండి. ప్రార్థన చేసే వ్యక్తి అజయ్ నేనే, నాకు ఏం రాదు, నాకు ప్రసంగం చేయరాబో, నాకు మాట్లాడి చేత కాదు, నలుగురు అత్తే స్తోత్రములు ఏది ఏమంటారు, కొంత బాగా సిగ్గు వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు వందల మంది ముందు ఎందుకు నిలబడుతుంటే ప్రార్థన చేసే వ్యక్తి. చెప్పగట్టిగా హల్లెలూయా. మరొక సంగతి చెప్పాలంటే సంతోషపడేదంటే ఈ ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడు అభిషేకంతో నింపాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ అభిషేకం ఎటువంటిదంటే కొంచెం అంటే ఇది దీంతో నింపుడు, ఈ తల మొదలుకొని అరికాలు వరకు నింపుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ ఆత్మ నింపగా వచ్చినప్పుడు శరీరం పనిచేయదుగా, ఆత్మనే పనిచేస్తుంది. ఎంత ప్రార్థన చేయి, ఎంత వాక్యం అని చెప్పి అది 24 గంటలు ప్రార్థన చేసినా దానికి అలసట ఉండదు. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని పిల్లలు ప్రార్థన అనే అంశంలోనికి వెళితే మన జీవితంలో మనకి ఎంతో అనుభవం. కాబట్టి మనకు శిష్యులు స్తోత్రం నేర్పించాలంటే ప్రార్థన మనకు. ఆమె చెప్పండి గట్టిగా. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు తెలియదు. ప్రార్థనగా స్వీట్గా మార్చుకోండి, ప్రార్థన అంటే మంచి అలవాటుగా మార్చుకోండి. మనకు పొద్దున అలవాట్లు ఏమేమో నీళ్లు ఏదో భోజనం చేయడం ఏదో చేయడం కాదు, 5 గంటలకు లేచి మోకాలు వంచాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు మంచి అలవాటు ఏం తెలుసా? ప్రాక్టీస్ చేయాలి. చేయడానికి ప్రాక్టీస్ ఏం చేయాలి? రోజు 5 గంటలకు లేచుడు. ఒక నెల రోజు ఈ బాడీకి ప్రాక్టీస్ అయ్యి నీకు 5 గంటలకు కరెక్ట్ లేస్తావు. ఆమె చెప్పండి అంతే. నేను కూడా సోమరిని, బాగా సోమరిని. ఎలాగ లేస్తావు అంటే అలాగ లేచి ఈ రోజులో దయాకర్ చెప్పి ఎప్పుడు వెళ్తారంటే నేను పావుగా 5 గంటలకు టక్క నిలబడతాను. ఆమె చెప్పండి గట్టిగా. ఈ బాడీకి ప్రాక్టీస్ అయిపోయింది. ఇక అలాగం లేదు, ఏం లేదు. 10:30కు పడుకుంటామంటే పావుగా 5కు స్తోత్రం తెలియబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. అక్కడనే నిలబడి స్తోత్రం మోకరించి పాట పాడి ఓ దేవుని స్థుతించి ఓ అర్ధగంట సేపు దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తును నమ్ముకున్న యాజకులారా, పాస్టర్లారా, లేకపోతే ఓ స్తోత్రం విమర్శింపడం దేవుని పిల్లలారా, మీరు నేర్చుకోవాల్సింది ప్రార్థన. బ్రిటిష్ పరిపాలనకు ఆయన దగ్గర పనిచేసింది. అప్పటి నుంచి ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అత్యాస్తి ఉంది. అప్పటి నుంచి నేను నాకు మిస్సెస్ అన్ని నుంచి వచ్చింది. కానీ మేమంతా ఉండం కానీ మా మిస్సెస్ మాత్రం దేవుని చిత్రాల బాగా మంచి భక్తురాలు. సుజాత గారు 8th క్లాస్. దేవుని దయ వల్ల మేము ఇప్పుడు 6 వేసుకున్నాం. ఇప్పటికైతే బాగా ఒక గృహం ఉంది, ఇంకో గృహం కూడా దేవుడు ఇచ్చాడు.